హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఇది నా ఫస్ట్ వీడియో అండి. వాయిస్ రికార్డ్ ఇచ్చి చేయడము. యాక్చువల్‌గా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. కానీ ఫ్రీక్వెంట్‌గా నేనేమి వీడియోస్ అప్‌లోడ్ చేయలేదు. సో, ఇక నుంచి చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది సోషల్ మీడియాలో. కొంచెం ఎక్స్‌ప్లోర్ చేద్దాము అనని చెప్పని. సో, అందుకని పెట్టాను చిన్న చిన్న షార్ట్స్. బట్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఏం పెట్టలేదు. ఇదే ఫస్ట్ వీడియో అనమాట. ముందు పెట్టిన వీడియోస్‌కి జస్ట్ ఏదన్నా మ్యూజిక్ యాడ్ చేయడము, లేదంటే షార్ట్స్‌లో ఏదన్నా సాంగ్స్ యాడ్ చేసి పెట్టేయడము అలాగ పెట్టాను. సో, అందుకని ఇక నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చి, లేదంటే డైరెక్ట్‌గా మాట్లాడి యూట్యూబ్‌లో ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ పెడదాము అని అనుకుంటున్నాను. ఏమనుకోవద్దు, గ్యాప్ వస్తుంది కొంచెం మాట్లాడుతూ ఉంటే. ఎందుకంటే ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి, ఐ మీన్ విత్ వాయిస్ ఓవర్. ఇక నుంచి కొంచెం కొంచెం చేయగా కొంచెం ఇంప్రూవ్ అవుతది. అందుకని ఆహ్, కొంచెం గ్యాప్ వచ్చినా ఏమనుకోవద్దు ఎవరు. సో, ఈరోజు ఫ్రైడే అనమాట. ఈ వీడియో ఫ్రైడే తీశాను. సో, ఫ్రైడే చే పూజ చేసుకుంటాం గదా! సో, దానికి నైవేద్యం చేస్తాననమాట. ఎవ్రీ ఫ్రైడే పూజ చేసి మంచిగా నైవేద్యం పెట్టుకుంటాను దేవుడికి. సో, ఎలాగో చేస్తున్నాం గదా! సో, దేవుడికి పెట్టే దాంతోనే మనం వాయిస్ ఓవర్ గూడా స్టార్ట్ చేద్దాము అని అన్నట్టు దీనికే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, ఆ రోజు సగ్గుబియ్యము విత్ సేమియా కలిపి పాయసం చేశాననమాట ప్రసాదంగా. అదే వీడియో తీసి పెడుతున్నాను. దానికే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్‌గా డైరెక్ట్‌గా వీడియో తీసి మాట్లాడేటప్పుడైతే మాట్లాడగలుగుతాం కానీ, కొంచెం ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఇదిగా ఉందనమాట. సో, ఇక్కడ సగ్గుబియ్యం నేను నైట్ కాదు మార్నింగ్ లెగవగానే కొంచెం నానబెట్టేసుకున్నాను. ఎంత అని కొలతలతో అలా ఏం పెట్టుకోలేదండి. జస్ట్ అందాజుగా తెలుసు కాబట్టి అలా కొంచెం నానబెట్టేసుకున్నాను. సో, స్నానం చేసుకొనొచ్చేసి స్టవ్‌కి కొంచెం పూజ అదే అదే బొట్టు పెట్టుకునేసి అందులోనే ఇత్తడి గిన్నె అందులోనే చేస్తాను ప్రసాదం చేసేటప్పుడు. అది దేనికి వాడననమాట ఇంకా. ఓన్లీ దేవుడి ప్రసాదాలకి మాత్రమే వాడతాను. ఇలాగ వరలక్ష్మి వ్రతం అప్పుడు, వినాయక చవితికి అలాగా పండగలకి ప్రసాదాలు చేస్తాం గదా! అలాంటి వాటికి మాత్రమే వాడతాననమాట. సో, అలానే ఇంకొక బాండీలో కొద్దిగా సేమియా తీసుకున్నాననమాట. సేమియా గూడా వేసుకుంటే మంచిగుంటది గదా అని చెప్పానని, సేమియాని తీసుకొని దాన్ని వేయించుకుంటున్నాను. కొంచెం లైట్‌గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలనమాట. యాక్చువల్‌గా ముందే బాండీలో నెయ్యి వేసుకునేసి అందులో సేమియా వేసుకొని వేయించుకోవాల్సింది. నేను ఫస్ట్ సేమియా వేసేసాననమాట. సేమియా వేసి మళ్ళీ దాంట్లోనే కొద్దిగా నెయ్యి వేసి కొంచెం సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకుంటున్నాను. దోరగా అంటే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. ఈ వంట మరి అందరికీ తెలిసే ఉంటది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పానని. నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను కదా! ఎలాగో స్వీట్‌తో స్టార్ట్ చేద్దాంలే అన్నట్టు చేస్తున్నాననమాట. ఇదిగోండి చూడండి ఇక్కడ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. సో, ఇక నుంచి ముందు ముందు కూడా మంచిగా వీడియోస్ తీసి పెడదాము అని అనుకుంటున్నాను. సో, మీ అందరూ సపోర్ట్ చేయండి. ఎందుకు పెడుతున్నాను, నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది, నేనేం చేస్తాను, నా ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను ముందు ముందు చెప్తాను. అంతమంది సబ్స్క్రైబర్స్ ఏం లేరు. అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. నా గురించి తెలిసిన వాళ్ళే. సో, కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను ఇక్కడ. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. సో, ఇక్కడ ఇంకొక బౌల్‌లో బెల్లము చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇంకొక గిన్నెలో వేసి కాచుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా దాంట్లోనే వేసేయొచ్చు. సగ్గుబియ్యం దాంట్లోనే. కానీ బెల్లంలో ఈ మధ్య చిన్న చిన్నగా రాళ్ళు రావడము, అలా డస్ట్ అలా వస్తుంది గదా! అందుకని దాన్ని కాచి వడపోసుకుంటే దాంట్లో ఏమన్నా ఉన్నదంతా ఫిల్టర్ అయ్యి వచ్చేస్తది కాబట్టి దాన్ని కాచుకుంటున్నాననమాట. కరగబెట్టేసుకుంటున్నాను బాగా బెల్లము. సో, ఇదిగోండి సగ్గుబియ్యం గూడా బాగా ఉడకబట్టాయి, ఉడుకుతున్నాయి. ఒక జస్ట్ అలా గుడ్లు గుడ్లు వచ్చేంత వరకు ఉంచి అందులోనే సేమియాలు కూడా వేసేసుకుంటున్నాను.
సేమియాలు కూడా వేసి ఇంకొంచెం అది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇంకొన్ని వాటర్ లైట్గా వాటర్ వేసుకొని అవి రెండు బాయిల్, కొంచెం బాయిల్, ఐ మీన్ 70% బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేయించుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ పాలు వేయచ్చు, కానీ పాలు ఎక్కువ వేస్తే మా ఇంట్లో తినరనమాట. అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాను. పక్కనేమో బెల్లము మరిగించుకుంటున్నాను. అక్కడ అది బెల్లం కూడా కాగుతూ ఉందన్నమాట. ఇది కొంచెం చూడండి, ఇది సగ్గుబియ్యం వేసింది, కాగుతుంది, ఉడుకుతుంది. సగ్గుబియ్యము సేమియా ఇది కొంచెం చూడండి బాగా ఉడుకుతుంది. ఇంకా కొద్దిగా ఒక 10 minutes సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆలోపు అన్నీ మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాచి అదే మరగబెట్టుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆ ఫిల్టర్ చేసుకోవడం వల్ల దాంట్లో ఏమన్నా డస్ట్ ఉన్నా రాళ్ళు ఉన్నా వచ్చేస్తాయి. ఇక్కడ దాన్ని ఫిల్టర్ చేసి వేస్తున్నాను అందులో. సో మాది ప్రాపర్ వచ్చి రాయలసీమ, కడప. సో ఇక నుంచి ఆ కడప స్టైల్లో ఎలా చేస్తారో వంటలు కానీ, సో ఏమన్నా ఇంట్లో చేసుకునే పనులు కానీ, డే ఇన్ మై లైఫ్ ఏమన్నా కొత్తగా అలా ఏమన్నా ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. సో ముందు ముందు కొంచెం వీడియోస్ కూడా మంచిగా తీసుకొని అప్లోడ్ చేస్తాను. ఊరు వెళ్ళినప్పుడు మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేం చేస్తారు, మా నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఏంటిది, నా బ్యాక్గ్రౌండ్ ఏంటిది, నేనేం పని చేస్తాను అన్నీ క్లియర్గా చెప్తాను పోను. సో లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను ఏంటి మొత్తం క్లియర్గా చెప్తాను పోను. సో ఇలాగ బెల్లం కూడా కలిపేసుకున్నాను అనమాట. బెల్లం మరిగిచ్చింది ఫిల్టర్ చేసుకొని ఇందులో కలిపేసుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోనే నేను ముందే కాచి చల్లారబెట్టుకున్నాను అనమాట పాలు. సో కొద్దిగా పాలు వేసేస్తున్నాను. ఇందులోనే కొన్ని యాలకులు కూడా దంచి వేయించేసుకున్నాను అనమాట. దీంట్లోనే కొంచెం పలుకులుగా చేసి యాలకులు, ఇలాచి దాంట్లోనే వేసుకున్నాను. దాంట్లోనే కాచి చల్లారబెట్టుకున్న పాలు కూడా వేసేసి ఇందులోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి బాగా మిక్స్ చేశాను. చూడ్డానికి తెల్లగా ఉంది కదా, ఏంటి బెల్లం వేసినా కూడా అలా వచ్చింది అని అనుకోవద్దు. యాక్చువల్గా ఆ బెల్లం కూడా వైట్ కలర్లో ఉంది. అది కాక చాలా తక్కువ వేసాను. స్వీట్ ఎక్కువ తినాం మేము అసలు. మా ఇంట్లో అసలు తినరు, మా వాడైతే అస్సలు తిండు స్వీట్. అందుకని లైట్గా వేసాను. అది చూడండి, అలా పలుచగా ఉంటేనే తింటారనమాట. తిక్కుగా గడ్డగా అలా ఉంటే తినరు. అందుకే ఎక్కువ పాలు వేయలేదు, కొంచెమే పాలు వేసాను. అది కొంచెం ఉడికిన తర్వాత అందులోకి బాదం పప్పు, ఎండు ద్రాక్ష, అలానే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా నెయ్యిలో బాగా వేయించుకుంటున్నాను ఇందులోకి. ఇదిగోండి పాయసం కూడా ఉడికిపోయిందంతా. సో ఇలాగా ఎండు ద్రాక్ష కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు, అలాగ ద్రాక్ష గుడ్డులాగా వస్తుంది అనమాట, బాగా ఉబ్బుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకొని దాన్ని కూడా ఇందులో వేసేసుకోవడమే. అంతే అండి, పాయసం రెడీ అయిపోయింది. నెయ్యిలో వేయించుకోవాలి బాగా అవి, ఆ స్మెల్ అది మంచిగా ఉంటుంది వేయించేటప్పుడు. ఎక్కువ తినం నెయ్యి కూడా, కానీ ఇంకా వేసాను. అలా వేసుకొని కలుపుకొనేసేయడమే. ఇదిగోండి చూడండి ఎలా ఉందో, చూడడానికే బాగా ఉంది, టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోండి బాగా మిక్స్ అయ్యి దీన్ని ఒక బౌల్లో తీసుకొని నైవేద్యంగా దేవుడికి పెట్టుకున్నాను. ఇంకా అలానే మా సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు.
సో వాళ్ళకి కొంచెం ఇచ్చాను. ఇంతే అండి. ఎలా చేసుకోవాలి సగ్గుబియ్యం సేమియా పాయసం అని చెప్పి చూపించాను. దీన్ని కీర్ అని కూడా అంటారు. మా సైడ్ అయితే పాయసం అనే అంటాము. పరమాన్నం అంటే అందులో ఇంకా బెల్లం వేస్తారు, బియ్యము బెల్లంతో చేస్తారు యాక్చువల్గా శనగపప్పుతో. సో అంతే అండి. అది తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి, ఆ రోజు ఫ్రైడే కాబట్టి కలశం పెట్టుకున్నాను. ఎవ్రీ ఫ్రైడే కలశం పెట్టుకుంటాను. ఇలాగ పూజ చేసేసుకున్నాను. దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకునేసి, ఇంతే అండి. ఇంకా వీడియో మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పండి. ముందు ముందు కొంచెం ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకొని చేస్తాను. పూజ అయ్యాక ఇంకా టిఫిన్ తినేసి ఆఫీస్ వర్క్కి లాగిన్ అయిపోయాను. ఇక లాస్ట్లో నేను వేసిన ముగ్గు కూడా చూపించాను చూడండి.